శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 18వ తారీఖు నుంచి 24వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. మరి కన్యా రాశి వారికి ఈ వార ప్రారంభంలో మొదటి 5 రోజులు కూడా చాలా రకాలైనటువంటి ఖర్చులు రాబోతున్నాయి. ముఖ్యంగా వ్యయస్థానాధిపతి అయినటువంటి రవి వ్యయ సంచారం చేయడం వల్ల ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ట్యాక్సులు లేదంటే జిఎస్టీ లాంటివి చెల్లించవలసి ఉంటుంది. వైద్యపరమైనటువంటి ఖర్చులు, కొన్ని అనుకోని బాధ్యతలు అంటే దగ్గర బంధువుల్ని, తండ్రి గారిని, పెద్దవారిని చూడవలసిన బాధ్యత రావడం వల్ల కానీ, వారికి ఏమన్నా వైద్య సహాయం చేయడం వల్ల కొంతవరకు మరి వాళ్ళ మీద ఎక్కువ సమయాన్ని వెచ్చించవలసి ఉంటుంది. అలాగే వారి కొరకు ధనాన్ని కూడా వెచ్చించవలసి ఉంటుంది. మరి కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం రావడం వల్ల కుటుంబ సభ్యుల యొక్క ఖర్చులు అంటే వాళ్ళు శుభకార్యంలోకి వెళ్ళడానికి అక్కడ పాల్గొనడం, పుణ్యక్షేత్రాలు దర్శించడం, ఇవన్నీ కూడా కొద్దిగా విలాసవంతమైనటువంటి ప్రయాణాలు, వివాహ వేడుకల్లో పాల్గొనడం, ఇవన్నీ రావడం వల్ల చాలా వరకు మరి ఈ కుటుంబ ఖర్చులు కూడా ఎక్కువగా రావడం జరిగింది. అలాగే వ్యాపార అవసరాలకు లేదంటే మీలో వృత్తిపరంగా మీకు కావాల్సినటువంటి సదుపాయాలు సమకూర్చుకోవడానికి ఏదో విధంగా ధనాన్ని ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా రవి, బుధ, శుక్రులు మీకు వ్యయ స్థానంలో సంచరించడం వల్ల రావాల్సినటువంటి ఆదాయం రాకపోవడం వల్ల మీరు దేని కొరకో వేరే దాని కొరకు దాచుకున్నటువంటి ధనం ఈ సమయంలో మీరు మీ యొక్క కుటుంబ అవసరాల కొరకు, శుభకార్యాల కొరకు, వైద్యపరమైన ఖర్చుల కొరకు ఇన్వెస్ట్ చేయడం కానీ ఖర్చు పెట్టడం కానీ జరుగుతూ ఉంటుంది. అది విద్యార్థులు అయితే కంపల్సరీగా విద్యార్థులు విద్యకు సంబంధించినటువంటి వస్తువులు కానీ ఫీజులు కానీ అవి 100% చెల్లించవలసి ఉంటుంది. అయితే ఈ వారం చివరిలో 23, 24 తారీఖులో అనుకోకుండా మీకు వృత్తిపరమైనటువంటి ఆదాయం రావడం, గతంలో ప్రయత్నం చేసి వదిలివేసినటువంటి ధనం కానీ, బ్యాంకు సహకారం కానీ, ఏదైనా అప్పు కానీ ఈ వారం చివరిలో రావడం వల్ల అన్ని సమస్యలకి తగిన ధనం మీకు రావడం వల్ల మీరు అక్కడి నుంచి మామూలుగా యాక్సిస్గా ఫ్రీగా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వృత్తి సంబంధించిన విషయాల్లో చాలా వరకు మీరు వృత్తిలో మార్పు కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. 6వ స్థానంలో శని వక్రించి ఉండడం, దశమాధిపతి శని కూడా వక్రగమనంలో ఉండడం, దశమాధిపతి బుధుడు కూడా వక్రగమనంలో ఉండడం వల్ల చాలా వరకు వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రభుత్వ రంగంలో కానీ, బ్యాంకింగ్ కానీ, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి వృత్తిలో ట్రాన్స్ఫర్లు కానీ, సో అదేవిధంగా విడివిడిగా కొంతకాలంగా దూరంగా ఉన్నటువంటి భార్యాభర్తలు ఒక చోటకి రావడం కానీ, అలాగే దూర ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి పిల్లలు అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఉన్న ప్రాంతంలో ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకి సమకూరే అవకాశం ఉంది. అంటే ఏదైనా ఉద్యోగపరంగా మీ బంధువుల్ని కలుసుకునే విధంగా ఒక చోటకి చేరే అవకాశం ఉన్నది. అయితే ఏదన్నా మరి ఈ సమయంలో ఒక ప్రయత్నం కాకుండా ప్రతిదానికి కూడా రిపీటెడ్గా ప్రయత్నం చేస్తూ 1-2 సార్లు మీ అధికారులను మీరు ప్రసన్నం చేసుకోవడం వల్ల, వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవడం వల్ల 100% మీకు మీ యొక్క వృత్తిలో మార్పు, అనుకూలమైన స్థితి కలిగే అవకాశం ఉంది. అయితే దాన్ని ఎక్కువగా కష్టపడి శ్రమిస్తే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది. సో అలాగే చాలా వరకు ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి, రుణదాతల ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీరు కూడా ఏదో విధంగా ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో దాని కొరకు ఒక లాంగ్ టర్మ్ లోన్ని ప్రయత్నం చేయడం వల్ల అది సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. దాని కొరకు మీరు ఒక మంచి అధికారిని కానీ లేదా మీకు మంచి సలహా ఇచ్చే ఒక కన్సల్టెంట్ని కానీ ఆశ్రయించడం వల్ల వారి యొక్క సహకారంతో చిన్న చిన్న రుణ సమస్యల నుంచి ఖచ్చితంగా బయటపడి
ఒక గౌరవప్రదంగా ఒక మంచి స్థానం నుంచి, మంచి సంస్థ నుంచి, మంచి వ్యక్తి నుంచి ఆర్థిక సహకారం మీకు లభించే అవకాశం ఉంది. అంటే అలాగే అనుకుంటూ ఈ సమయంలో మీరు ఏదైనా మోసపోవడం కానీ, ఆన్లైన్ బెట్టింగో, ఈజీ మనీయో, ఈ ఫేక్గా ఉన్నటువంటి కొంతమంది మీడియేటర్లు నమ్మి ఫర్ ది సేమ్ టైం మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా వాస్తవంగా ఆలోచించి ఖచ్చితంగా మనకి పలానా చోట నుంచి ధనం వచ్చే అవకాశం ఉంది, దానికి ఈ విధంగా చేయవలసి ఉంటుంది, ఈ ఆస్తి తాకట్టు పెట్టాలి, ఆ విధంగా ఆలోచించాలి తప్ప ఏమాత్రం హామీ లేకుండా, ఏదో సూటీ లేకుండా ఊరకనే ఇచ్చేస్తారంటే మాత్రం అది 100కి 100 రూపాయలు జరిగే పని కాదు. కాబట్టి మరి జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి ఏదైనా అప్పు చేసే ముందు కానీ, ఏదైనా కొనే ముందు కానీ, ఎందుకంటే ప్రస్తుతం రాశిలో ఉన్నటువంటి కేతు మిమ్మల్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో మీరు నిర్ణయించుకోలేకపోతుంటారు. ప్రస్తుతం ఈ సమయంలో మీకు ఉపయోగపడే వాళ్ళని మీరు నమ్మలేకపోతుంటారు. మిమ్మల్ని ఆశ్రయించి ఏదో విధంగా కవులు చెప్పేవాళ్ళని నమ్మి మోసపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా ఆర్థిక సంబంధించిన విషయాల్లో అత్యాశకు పోయి మోసపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వారంలో మరి సంకటహర చతుర్థి రావడం జరుగుతుంది ఆగస్టు 22వ తారీఖున. సాధారణంగా ఈ శ్రావణ మాసంలో వస్తున్నటువంటి గ్రహ దోషాలు ఎవరికైతే ఉన్నారో వారు తొలగించుకునే విధంగా ఈ శని త్రయోదశి ఈ నెలలోనే 2 సార్లు రావడం జరుగుతుంది. ముఖ్యంగా మరి ఈ వారంలో ఈ సంకష్ట హర చతుర్థి రావడం వల్ల ఖచ్చితంగా ఏ రాశి వారైనా విధి విధానంగా విఘ్నేశ్వరుని ఉదయం పూట ఏదన్నా టెంపుల్లో హోమం జరుగుతుంటే హోమంలో పాల్గొనడం కానీ, అభిషేకం చేసుకోవడం కానీ చేసుకోవచ్చు. లేని పక్షంలో చాలా సింపుల్గా చేసుకునే మార్గం ఏంటంటే గృహంలోనే వినాయకుడు ఫోటో ముందు గరికతో మీకు వినాయకుడి యొక్క వినాయక చవితి పుస్తకంలో ఉన్నటువంటి 108 నామాలు చదువుతూ ప్రతి నామానికి అక్షంతలు కానీ గరిక కానీ భగవంతుడి ముందు పెట్టు సింపుల్గా ఎవరైనా చేసుకునే విధానంగా ఆ విధంగా చేసుకొని మీకు వీలైతే అటుకులు బెల్లం నైవేద్యంగా పెట్టి అది మామూలుగా అందరికీ పంచిపెట్టడం, ఆ రోజంతా కూడా ఏదైనా మంచి మార్గంలో నడుస్తూ మంచి ఆహారం తీసుకుంటూ ఆ విధంగా గడపడం వల్ల ఇది విద్యార్థులకి వ్యాపారస్తులకు కూడా అనుకూలించే అవకాశం ఉంది. కాబట్టి సింపుల్గా ఈ కార్యక్రమం అందరూ ఆచరించడం, వీలైన వాళ్ళు పెద్దగా శాస్త్రం తెలుసున్న వాళ్ళు అది విధి విధానంగా చేసుకోవచ్చు. లేని వాళ్ళు దేవాలయంలో అభిషేకం హోమం కూడా చేయించుకోవచ్చు. అది అవకాశం లేని వినాయకుడి వద్ద ఈ విధంగా సింపుల్గా చేసుకోవడం వల్ల ఏ విధంగా చేసుకున్నా సరే భక్తి ఇంపార్టెంటు, నమ్మకం ఇంపార్టెంటు. ఈ విధంగా చేసుకోవడం వలన మరి ఏ పనికైనా విఘ్నేశ్వరుడు ప్రాధాన్యం ఇస్తూ ఉంటాడు. ముఖ్యంగా విద్యార్థులు వ్యాపారస్తులకి కంపల్సరీగా విఘ్నేశ్వరుడు ఆరాధన మంచిది. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా చిన్న నియమం చేసుకోండి. అలాగే ఈ నెల చివరిలో వస్తున్నటువంటి ఈ శని త్రయోదశి కూడా విధి విధానంగా పాటించడం వల్ల జాతకంలో ఉన్నటువంటి సమస్యలు పరిహారం అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.